బీజేపీలో కంప్లీట్ మెజారిటీ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు కంప్లీట్ మెజారిటీ కనుక వీళ్ళు ఎన్డీఏతో కనుక వచ్చి ఉండేది ఉంటే ఒక తీరు ఉంటుంది, వాళ్ళకే కంప్లీట్ సెల్ఫ్ మెజారిటీ వచ్చేది ఉంటే రేపు యూనిఫామ్ సివిల్ నా పాయింట్ ఇంకొకటి, తెలంగాణ విషయం కేంద్రంలో బీజేపీ అండ్ ఇక్కడ వచ్చిన 5 సీట్లతో చూసినప్పుడు ఎలక్షన్స్కి ముందు చర్చ అంతా ప్రభుత్వాన్ని కూలగొడతారట అన్న ఒక డిబేట్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగానే మేము ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామని కూడా కొంతమంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలని ఇటువైపు లాగడం జరిగింది. సో రాబోయే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ ఇక మంత్రివర్గము ఈ వ్యవహారం ఇదంతా ఉంటుంది, ఇది ఎంత 2 రోజులు ఉంటుంది, రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్, ఆ తర్వాత ఈక్వేషన్ అంతా మారిపోతుంది. సో గవర్నమెంట్ని కూలుస్తారు అన్న లైన్ ఇక ముందు ఇంకా వస్తుందా? నేను అనుకోవడం, ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ వన్ సైడ్గా వాళ్ళకేమి 400 సీట్లు ఆ తరహా లేదు, వాళ్ళ తలనొప్పులు వాళ్ళకు ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిందే. సో వాళ్ళు వీళ్ళు బెదిరిస్తే మళ్ళీ ఇక్కడ చేయాల్సిందే. రెండోది ఇక్కడ వాళ్ళకి సరే 8 సీట్లు వచ్చాయి, 4 నుంచి 8 మంచి మెజారిటీ సీట్లే సాధించారు. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు రేవంత్ సర్కార్ మీద ఏమైనా ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుందా? నేను ఒకటి క్లియర్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మాట్లాడదు కానీ నేను చెప్పదలుచుకుని అడిగిన వాటికి చెప్తున్నా. రేవంత్ను బీజేపీ వాళ్ళు కూలుస్తారని కాదు. యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ లీడర్షిప్ మీదే క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు మొదటి నుంచి చూసుకుంటూ వస్తే కార్పొరేషన్స్ ఎలక్షన్స్ లో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎప్పుడైతే రేవంత్ ఎంపీ ఉండేనో ఆయన కాన్స్టిట్యూన్సీనే గెలవలేదు. ఓకే, ఓ 2 ఏదో సావు సాచి కన్నులట పోయినట్టు 2 గెలిచిరు అంతనే, కానీ మిగతా అయితే పోయినాయి ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 సీట్స్ గెలవలేదు జిహెచ్ఎంసీ అప్పుడు. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మొన్న తన పార్లమెంట్ సెగ్మెంట్ లో అసలు అసెంబ్లీలో గెలవలే. ఇప్పుడు సేమ్ మల్కాజ్గిరి తన సిట్టింగ్ ఎంపీ, మొన్నటిదాకా సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిని దాదాపు 2 లక్షల తేడాతోటి బీజేపీ ఈటల రాజేందర్ గెలుచుకున్నాడు. సో ముఖ్యమంత్రిగా నువ్వు అది ఆ ఎలక్షన్ ఫెయిల్ అయినావు, సెకండ్ ఎలక్షన్ ఫెయిల్ అయినావు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉండి నీ సిట్టింగ్ సీట్ ను 2 లక్షల తేడాతోటి కనీసం ఉండాలి కదా. ఎక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ అంటున్నాడు నేను, సిట్టింగ్ సీట్ కదా. సీట్ ఎవరిది? ముఖ్యమంత్రిది. అట్లుండదు, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నా సీటు, నేను నా జిల్లా అని పాలమూరులో పోయి 12 మీటింగ్లు పెట్టిండు కదా, 10 నుంచి 12 మీటింగ్లు పెట్టిండు కదా. అక్కడ మరి తను గెలిపించుకోలేకపోయింది కదా. సేమ్ నువ్వు ఎవరైతే సీఎం కు రేసులు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు రేపు మన ఖమ్మం మంత్రి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా నేను నాయంబడు 12 మంది అంటున్నారు కదా. పార్టీ బలంగా ఉంది అక్కడ. మరి ఎందుకున్నది? లీడర్లు అట్లా ఉన్నారు కాబట్టి ఉన్నదని. రేపు ఇప్పుడు ఆడేంది 4 లక్షల మెజారిటీకి, 4 లక్షల పైన మెజారిటీతో మా ప్రాంతంలో మేము చేసుకున్నాం అంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా మేమే స్టేక్ హోల్డర్స్ అని రేపు వీళ్ళు క్లెయిమ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ రేపు ఉంటాయి. రేపు ఆ ఇంటర్నల్ స్ట్రగుల్ జరుగుతుంది వీళ్ళ మీద నేను అనుకుంటున్నా. బయట అన్ని ఫస్ట్ పక్కకు పెడతాం, అవన్నీ వాళ్ళు పెడతారా వీళ్ళు చేస్తారా ఇవన్నీ పక్కకు పెడితే ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్లో మరి అవి కూడా ఏం తక్కువ మెజారిటీ ఆ 2 నియోజకవర్గాలు. మరి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెక్కువ 5 మినిట్స్ 5 నిమిషాలు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలవాల్సిన సీట్లు ఇలా తన 10-12 సార్లు పోయిన తర్వాత కూడా ఆ సీట్లు ఇలా ఓడిపోయింది ఆల్రెడీ. అది ఆల్మోస్ట్ ఇంటర్నల్ గా డిక్లేర్ చేసారు 6,000 తేడాతోనే. అంటే ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని, రెఫరెండం గా తీసుకొని అన్నప్పుడు అట్లీస్ట్ ఒక 10 సీట్లు కూడా కాదు, 14 సీట్లు అన్నాడు. 14 సీట్లు పక్కా 80% గెలుస్తామని చెప్పారు. అది కూడా వస్తలేదు కదా. నువ్వు ఇప్పుడు అంటారు కావచ్చు ఓట్ షేర్ ఇవన్నీ అంటారు కావచ్చు, అవన్నీ కాదు. నువ్వు అట్లీస్ట్ ఇది ఇంటర్నల్ ఫైట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు అది ఓడిపోయింది. ప్లస్ ముఖ్యమంత్రి జిల్లా, ముఖ్యమంత్రి అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నటువంటి పార్లమెంట్ కూడా పోయినప్పుడు సైకలాజికల్ గా విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ మీద బాగా ప్రెజర్ ఉంటది. అది బాగా ఉంటది. ఇది రేపెట్టు దారి తీస్తుంది అనేది ఇమ్మీడియట్ గా మనం ప్రిడిక్ట్ చేసుడు కాదు. కానీ పీపుల్స్ గవర్నమెంట్ ఎలక్ట్ అయింది, ఇది ఉండాలని చెప్పని మాసం పక్క కోరుకుంటున్నాం. దాంట్లో సెకండ్ ఆలోచన లేదు దాంట్లో. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎక్కడో వచ్చుకుంటా చూస్తే ఇంటుండే మా కాన్స్టిట్యున్సీ, మా నియోజకవర్గాన్ని మేము మోర్ దాన్ 4 lakhs ఓట్స్ తోటి మెజారిటీతో మేము గెలిపించుకున్నామని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్ కాల్లో చెప్తున్నాడు ఇంతకుముందు టీవీలో. అంటే వాళ్ళ మెసేజ్ క్లియర్. నా కాన్స్టిట్యున్సీ అన్న తర్వాతనే ఇట్ ఈస్ క్లియర్ ఏంటంటే ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మిస్ కాల్ ఉంది నాకు కింద. చేయండి, అడగండి ఆయన ఇప్పుడు ఆయన ఏం చెప్తారో. నేను విన్నా ఇంతకుముందు, లిఫ్ట్ చేస్తారో లేదో తెలియదు. సో కాంగ్రెస్ లో విత్ ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది కదా.
సో ఈ సిచ్యువేషన్ ఉంటుందని అంటారా? పక్కా ఉంటుంది. వాళ్ళ పార్టీ లైన్ ఇవన్నీ లెక్కలోకి వచ్చే అవకాశం లేదా? పక్కా. ఇప్పుడు నేనే ప్రచారం చేస్తున్నా, ఎవరు చేస్తలేరని కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ అయిపోయేటప్పుడు కూడా మొత్తం అన్నాడు కదా, మొత్తం వేసుకొని. కానీ ఎక్కడెక్కడైతే ఈ స్ట్రాంగ్ ఉన్నాయో వాళ్ళ పాకెట్స్ లో వాళ్ళు చూసుకున్నారు. మరి నీ దగ్గర నువ్వు గెలిచినావా లేదా అనేది రేపు స్ట్రగుల్ స్టార్ట్ అయితే బయటికి రాదు కావచ్చు. నేను చెప్తున్నా, నేను విని చెప్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు నేను వస్తుంటా V6 దాంట్లో నియోజకవర్గం అన్నాడు, మా కాన్స్టిట్యున్సీ మా దగ్గర మేము మోర్ దాన్ 4 lakhs ఓట్స్ తోటి మేము గెలిపించుకున్నామని చెప్తున్నాడు. ఆ సంకేతం దేనికి, ఎవరి సంకేతం మనకు అందరికీ తెలుసు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే ముందు స్ట్రాంగ్ గా 3-4 అపోజిషన్ వచ్చింది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేసిండు ముఖ్యమంత్రి అంటే అందుకని. సో ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక ఇండికేషన్ పెట్టేసేసిండు. ఆ 3-4లో తన ఒక స్ట్రాంగ్ పర్సన్. స్టేజ్ లో నాకు మంత్రి పదవి కూడా వద్దన్నాడు ఆయన. వద్దన్నాడు. లాస్ట్ కు మళ్ళీ అందరూ వాళ్ళు ప్రెజర్ చేస్తే తీసుకున్న సీట్స్ అందరూ ఇలా బయటకు ఓపెన్ గా చెప్పకపోవచ్చు కానీ చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది అటువంటి వాళ్ళు అందరూ కూడా రేపు పొద్దుగాల ఆయన నువ్వు గెలిచినావా అని మాట్లాడే కాడికి వస్తుంది ఇదంతా. అంటే తనకి ఇప్పటిదాకా ఉన్నది నువ్వు లీడర్షిప్ ఏదైతే పట్టు ఏదైతే అనుకుంటామో ఇప్పటిదాకా ఉన్నది అది కొంచెం వీకెన్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా నువ్వు బలవంతుడ నాకేమని నిగ్రహించి నువ్వు బలంగా ఉన్నామని ఎప్పుడైనా కానీ ఎవరు విర్రవీగినా కానీ సలిచీమ లేకమై పాము కనుగుడ్లు వీకినట్టుగా ఉంటది ఎప్పటికైనా. అంటే నేను బలం ఉన్నది కదా అని చెప్పి విర్రవీగి పరులతో నిగ్రహించి పలుకుట మేలా అని చెప్పని బలవంతపు సర్పములు చలిచీమ లేకమై సంపు సుమతి అనే లెక్కలో ఉన్నది ఇప్పుడు సుమతి శతకం లెక్క. ఇప్పుడు వీళ్ళు కూడా అంతా ఉన్నదని నేను అది ఇదని మాట్లాడితే ఇలా వాళ్ళు చూపించేస్తున్నారు కదా, అక్కడ గెలిచిండ్రు, ఇవి చూపించిండ్రు, ఎన్ని సీట్స్ ఇప్పుడు కన్సిక్యూటివ్. రేపు పొద్దుగాలు ఇవన్నీ జరుగుతాయి. ఈ చర్చ అంతా ఈ క్యాండిడేట్స్ దగ్గర జరుగుతుంది. రేపు వాళ్ళ ఇంటర్నల్ ఏ మీటింగ్ అయినా కానీ చెప్పి ఇది ఉంటుంది, ఈ ఫైట్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంటర్నల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది, లీడర్షిప్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. దీన్ని రెడీగా కూర్చొని కేసీఆర్ అలా కూర్చొన్నాడు. అరే నువ్వు 10 మందిని తీసుకురారా అబ్బాయి, నాదంతా సపోర్ట్ చేసి నీ సీఎం చేస్తాన కాడు ఉన్నాడు. ఈ ప్రభుత్వం మాత్రం కులగొడతాన కాడికి ఉన్నారు. అది రాజకీయం, అది జరుగుతున్నాడు. ఈ పార్టీ లెక్క తన తీసుకొని క్యాండిడేట్లను పెట్టుకున్నాడు కావచ్చు, ఇవన్నీ జరిగినాయి కదా. కాంగ్రెస్ పార్టీ కనుక అట్లనే ఉండి అట్లనే వాళ్ళకి కనుక ఉన్న దాంట్లో కనుక టికెట్లు ఇచ్చి కనుక ఉండేది ఉంటే వేరే తిరుగుంటుండే. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని తీసుకుని వాళ్ళు ఇలా గెలవచ్చు, కొన్ని సందర్భాలలో గెలవచ్చు. కానీ జనం లోపల నరేటివ్ ఏమైతే పోయిందంటే వీళ్ళు కూడా అంతే అందరూ ఒకటే అని చెప్పని ఇవన్నీ ఒక బాక్స్ లో కోడిగుడ్లు అనే లెక్కల జనం లోపలికైతే. సో అద్దంకి దయాకర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. సో దయాకర్ గారు రండి దావే